హాయ్ వ్యూవర్స్, ఇవాళ ఎంతో హెల్దీ అండ్ వెయిట్ లాస్ కేంజీ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. ఈ పౌడర్ని మల్టీగ్రెయిన్స్ విత్ మిల్లెట్స్తో తయారు చేశాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి గంజి రెసిపీ అని చెప్పొచ్చు. ఈ పౌడర్ని రాగులు, గోధుమలు, జొన్నలు, మిల్లెట్స్తో తయారు చేశాను. గంజి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. నాకు మా హస్బెండ్కే కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు ఎంతమంది తాగాలనుకుంటారో అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మరిగించుకోండి. కొద్దిగా వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఈ పౌడర్ని కొద్దిగా మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి 1 స్పూన్ ఆఫ్ పౌడర్ తీసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయింది. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోండి. అడగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోండి. చూసారు కదా, గంజి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇలా వస్తే చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేయచ్చు. ఈ థిక్నెస్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మూత పెట్టి నైట్ అంతా అలానే పెట్టేసేయండి. నైట్ చూపించాను కదండి గంజి వేసేది. ఆ గంజిలో ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఇది 2 గ్లాసెస్ ఆఫ్ గంజి కదండి, దీనికి మీకు సరిపడంత పెరుగు వేసుకోండి. నేనైతే ఒక 6 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకుంటున్నాను. ఇంట్లోనే పెట్టుకున్నాను. ఉతారుగా వేసుకోండి, మీకు ఎంత నచ్చితే అంత. సిక్స్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి.
నాకు పెరుగు కొంచెం తక్కువ అనిపిస్తా ఉంది. ఇంకొంచెం వేసుకుంటాను. ఇంకో 4 స్పూన్స్ వేసుకుంటాను. ఇందులో పెరుగు ఎంత మిక్స్ చేయాలనేది మీ ఇష్టం అండి. మీకు ఎంత మిక్స్ చేసుకోవాలనిపిస్తే అంత మిక్స్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్‌కి ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను ఈ స్పూన్‌తో. ఇది చిన్న స్పూనే కదండీ! నేను ఒక 5 స్పూన్స్ ఆఫ్ పెరుగేసుకున్నాను. మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకొని, రుచికి తగినంత ఉప్పు వేసుకొని తీసుకోండి. అంతేనండి. మల్టీగ్రెయిన్స్ విత్ మిల్లెట్స్ గంజి తయారైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో అద్భుతమైన హెల్తీ రెసిపీ గంజిని మీరు ట్రై చేసి చూడండి. ఈ గంజిని ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు తీసుకోవాలి. ఈ గంజి తీసుకోవడం వల్ల గట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.